ఆచి చికెన్ మసాలా. ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విషయంలో ఉత్కంఠ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈడీ విచారణ తర్వాత మరి కాసేపట్లో ఆయనకు గాంధీ హాస్పిటల్లో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. అనంతరం నాంపల్లి పిఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. దీంతో కారుమూరిని అసలు కోర్టు రిమాండ్ కు పంపిస్తుందా లేక బెయిల్ పై నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏపీలో. ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఎప్పుడు దీనికి సంబంధించి కోర్టులో విచారణ జరగబోతోంది అండ్ బెయిల్ ఇస్తుందా లేకపోతే రిమాండ్కి ఇస్తుందా అన్న టెన్షన్ కనిపిస్తోంది. అసలు ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి రాణా? సత్తాజ్ యాక్చువల్ అయితే జూన్ నుంచి కూడా ఈ యొక్క ఉత్కంఠ అనేది కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే అనేక మార్లు కూడా ఆయన కోర్టు తలుపులు తట్టారు. కాకపోతే కోర్టులు ఆయన బెయిల్ ఇవ్వడానికి, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరణ చేసిన నేపథ్యంలో నిన్న అఫీషియల్గా ఈడీ అధికారులు ఆయన కొండాపూర్లో అరెస్ట్ చేసిన తర్వాత రాత్రితో కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఈడీ ఆఫీస్లోనే ఆయన్ని ఇక్కడే పెట్టారు. సో రాత్రి మరొకసారి ఇటు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత అఫీషియల్గా అరెస్ట్ను వారు చూపించిన తర్వాత నైట్ అంతా ఇక్కడే పెట్టారు. తర్వాత ఆయనకు ఇంటి నుంచి కూడా ఇప్పటికే ఇటు టాబ్లెట్స్ కానీ అలాగే బట్టలు కానీ అన్నీ కూడా వచ్చాయి. సో కాకపోతే నైట్ రిమాండ్ చేయడం కష్టం కాబట్టి మెజిస్ట్రేట్ కూడా రేపు ఉదయాన్ని తీసుకురమ్మని చెప్పారన్నటువంటి నేపథ్యంలో ఇవాళ 8 గంటల ప్రాంతంలో మరొకసారి గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత డైరెక్ట్గా నాంపల్లి కోర్టుకి తీసుకెళ్లిపోతున్నారు. అంటే నాంపల్లి కోర్టులో మాత్రం ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఎందుకంటే నిన్న బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా నా పైన కావాలనే ఈ అక్రమ కేసులు పెట్టారు, నన్ను కానీ నా కుటుంబాన్ని వేధిస్తున్నారనేసి కూడా కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నప్పటికీ నేను ఖచ్చితంగా కోర్టులో ఇవంతా కూడా నిరూపించుకుంటాను, కోర్టు మీద నాకు నమ్మకం ఉందంటూ కూడా ఆయన చాలా ధీమాగానే చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా నా కోర్టులో బెయిల్ వస్తుందనేసి కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే తనకు సంబంధించిన లాయర్లు తన తరపున అనేక కీలకమైనటువంటి అంశాలపైన ప్రస్తావన చేస్తారు, వార్తల్లో వినిపిస్తారనేసి కూడా ఆయన ధీమా ముందస్తు బెయిల్ కోసం ఆయన దరఖాస్తు చేసుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ ను పూర్తిగా రద్దు చేసింది, డినై చేసింది కోర్టు. సో మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ జరిగే అవకాశం ఉందనుకోవాలా? అంటే రిమాండ్ కే ఇస్తుంది అనుకోవాలా కోర్టు? అసలు ఈ కేసు తీవ్రత ఏంటి రాణా? ఎగ్జాక్ట్లీ సర్తాజ్, ఎందుకంటే ఆయన అప్పుడు వెళ్ళింది కోర్టుకి నాట్ టు అరెస్ట్. ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయిన తర్వాత నాట్ టు అరెస్ట్ అనేది పెద్ద విషయం కాదు. సో నాట్ టు అరెస్ట్ ఇప్పుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో నాంపల్లి కోర్టులో ఇప్పుడు ఆయన అఫీషియల్గా బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు. దాంతోపాటు తనను ఎందుకు అరెస్ట్ చేశారు, నా పాత్ర ఏంటి అనేది కూడా వాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదొక పార్ట్. కాకపోతే ఇక్కడ నా కారుమూరి నాగేశ్వరరావు సంబంధించిన అంశంలో ఈ కేసులో ఎందుకు ఈయన పాత్ర ఇంత ప్రముఖంగా ఉందనేది కూడా మనం చూసుకుంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్యం రవాణా 2021, 2023 దాదాపు 2 సంవత్సరాల పాటు దాదాపు 353 కోట్ల రూపాయల వరకు కూడా ఒక మొత్తం ఒక అమౌంట్ అంతా నడిచింది, ట్రాన్సాక్షన్స్ అంతా జరిగింది. దీంతో ఏంటంటే మద్యం రవాణా అంటే ఒక కిలోమీటర్కి 33 రూపాయలు చొప్పున రవాణాకి, ఏదైనా కారు కానీ లేకపోతే టెంపో కానీ వాట్ ఎవర్ ఇటు వాళ్ళు లారీలు కానీ వారు ఎట్టన్నా చేసుకొని కానీ దానికి అధిక మొత్తంలో చెల్లించడం. అయితే వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చింది సిగ్మా కంపెనీకి. సిగ్మా అని వచ్చి సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది శ్రీ సుదర్శన కంపెనీ. ఇది ఎవరితో కాదు, కారుమూరి సునీల్ కుమార్, ఆయన కారుమూరి నాగేశ్వరరావు సంబంధించిన కొడుకు. సో ఈ నేపథ్యంలో వాళ్ళేమో 4%, 5% మాత్రమే అసలైన కంపెనీ తీసుకుంటారు పర్సంటేజ్. వీళ్ళేమో 80% వరకు కూడా 85% వరకు కూడా వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున మతలబు జరిగింది. దాంతోపాటు వారికి కాంట్రాక్ట్ వెళ్ళడంలో కానీ సబ్ కాంట్రాక్ట్లకు ఇక్కడ తీసుకోవడంలో కానీ పెద్ద ఎత్తున ఈయన ప్రముఖంగా పనిచేశారు. కాబట్టి 67 కోట్ల రూపాయల వరకు వీళ్ళ ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈయన్ని అరెస్ట్ చేశారు సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ రాణా. మొత్తానికి మద్యం రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో కారుమూరి కుటుంబానికి చెందిన కంపెనీస్ ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కుటుంబానికి సంబంధించిన కంపెనీల్లోకి భారీగా నిధులు వెళ్లాయని, మరికొన్ని లావాదేవీలపై కూడా ఆధారాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది. ఈ కేసులో కారుమూరి పాత్ర కీలకమని దర్యాప్తు సంస్థ భావిస్తోంది. అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు. ఏ రకంగా రాష్ట్రంలో ఎలా నడుస్తున్నాయో కూడా కరెక్ట్ లేదు. నా కొడుకుని అరెస్ట్ చేశారు, ఇప్పుడు నన్ను